ఈ వ్యక్తి ఉదయం నిద్రలేవగానే మొదట తన కత్తితో ఎడారి ఇసుకను పరిశీలిస్తాడు. తరువాత తన పాదాలతో మళ్లీ నేలను తాకుతాడు. అకస్మాత్తుగా అతని ముందు ఉన్న ఇసుక కూలిపోవడం ప్రారంభమవుతుంది. ఇది చూసి అతను చాలా ఉత్సాహంగా ఉంటాడు. వెంటనే తన సహచరులకు ఫోన్ చేస్తాడు. నిజానికి ఇది ఎడారిలో బావిని కనుగొనడానికి పురాతనమైన మార్గం. ఇప్పుడు 3 రోజులుగా ఒక చుక్క నీరు కూడా అతని పెదవులను తాకలేదు. అతను తన జీవితంలోని అన్ని ఆశలను ఈ బావిపై ఉంచాడు. కాని బావి మూత తొలగించిన వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు. బావిలో ఒక చుక్క నీరు కూడా లేదు. సహచరుల నిరాశ చెందిన ముఖాలను చూసి కెప్టెన్ కోపంగా ఒక ఇటుకను తీసుకుని బావిలో విసిరాడు. కాని కింద నుండి వస్తున్న మృదువైన శబ్దం అందరినీ మళ్లీ నిరాశపరిచింది. సహారా ఎడారిలో చిక్కుకున్న ఈ సైనికులకు ఇప్పుడు నీరు లేదు మరియు మరణం వారికోసం వేచి ఉంది. కాని కెప్టెన్ వదల్లేదు. అతను జాక్ను బావి లోపలికి వెళ్లి చూడమని ఆదేశించాడు. క్రింద పసుపు ఇసుక మాత్రమే ఉంది. కాని జాక్ తిరిగి పైకి ఎక్కబోతున్న వెంటనే బావి గోడపై తేమ ఉన్నట్లు అతనికి అనిపించింది. గోడను జాగ్రత్తగా తాకుతూ ఒక మూల నుండి ఒక నీటి చుక్క నెమ్మదిగా కారుతున్నట్లు అతను చూశాడు. జాక్ సంతోషంగా అరుస్తూ తన సహచరులను ఒక పాత్ర తీసుకురావాలని అడిగాడు. అతను వెంటనే తన వద్ద ఉన్న లోహపు పెట్టెను బయటకు తీశాడు. జాక్ ప్రతి చుక్కను చాలా జాగ్రత్తగా సేకరించి పెట్టెలో వేశాడు. నీరు తక్కువగా ఉన్నప్పటికీ అది 9 మంది వ్యక్తుల బృందం జీవితానికి సంబంధించినది. కెప్టెన్ వెంటనే మరిన్ని పాత్రలు కావాలని పిలుపునిచ్చాడు. గంటల తరబడి కష్టపడి పనిచేసిన తర్వాత చివరకు 2 భోజన పెట్టెలు నీటితో నిండిపోయాయి. ఇప్పుడు జాక్ తన సహచరులతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. అందరి దాహం తీరికగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ 3 గుక్కలు మాత్రమే తాగవచ్చని కెప్టెన్ ఖచ్చితంగా ఒక నియమాన్ని విధించాడు. 3 రోజులుగా ఎండిపోయిన ఈ సైనికులు ఇప్పుడు షన్లో తడిసిన గడ్డిలా కనిపించారు. నీరు తక్కువగా ఉంది. కాని అది సైనికులకు మనుగడకు ఆశాజనకంగా మారింది.